అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. బిడ్డలారా, మంచిది. మనము ప్రత్యక్ష గుడారంలోని ధూప వేదికను గురించి మనం నేర్చుకుంటున్నాం. చదవండి నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి వాక్యం. మరియు ధూపము వేయుటకును నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు రెండు మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఆమేన్. హల్లెలూయా. కింది భాగాల్లో కూడా, కింది వాక్యాల్లో కూడా చాలా సంగతులు కలవు. కానీ బిడ్డలారా, మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవు ఒక ధూప వేదికను చేయవలెను. దాన్ని ఎలాగో చేయాలో క్రమమంతా కొలతలన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రభు అంటాడు, నువ్వు ఆ ధూప వేదిక దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధూపం అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనము? ధూపం అనగా అర్థం ఏంటిది? ప్రార్థన. ధూపం అంటే ఏంటిది నాన్న? ప్రార్థన. ధూపం అంటే ప్రార్థన. ధూప వేదిక మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది, అనగా యేసు నామములో ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ప్రార్థన గురించి మనం నేర్చుకుంటున్నాం. మన పితరులు చేసిన ప్రార్థనలు ఉన్నాయి. మన పితరులు చేసిన ప్రార్థనలు అన్నీ అలాగనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఏమి చెప్తున్నానంటే మీ అందరికీ, మనం దేని గురించి నేర్చుకుంటున్నామంటే నూతన నిబంధన కాలంలో ఉన్న మనం దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనే సంగతులను మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి బిడ్డలారా, పోయిన వారం నేనేం చెప్పాను? ఇప్పుడు పోయిన వారం కాకుండా అంతకుముందు పోయిన వారం దేని కొరకు ప్రార్థన చేయమని చెప్పాను? 1, పాపుల కొరకు, నశించిపోతున్న ప్రజలందరి కొరకు. 2వది రోగుల కొరకు. ఎవరి కొరకు? 2వది రోగుల కొరకు. 3వది ఎవరి కొరకు? అధికారులు, రాజులు, నాయకులు, ఏలికలు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ విషయం నేర్చుకుందాం. 4, 5, 6 ఈరోజు ఒక 3 విషయాలు చెప్తాను. అప్పటికి మనకు సమయం అయిపోద్ది. మరొక వారం మిగతా సంగతులన్నీ మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి నాన్న. ఇప్పుడు 4వదిగా ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే, 4వదిగా దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు నాన్న? దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యం ఒకసారి చదువు నాన్న. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘముతోనూ ఆయన ఎక్కడెక్కడైతే సంఘాలు కట్టాడో, ఎక్కడెక్కడైతే సేవ చేశాడో ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘ బిడ్డలను అడుగుతూ ఉన్నాడు. అమ్మా, మా కొరకు ప్రార్థన చేయండి. బిడ్డ, మా కొరకు ప్రార్థన చేయండి. నాన్న, ఎందుకయ్యా? మీరే కదా మా కొరకు ప్రార్థన చేసేది. మమ్మల్ని విడిపించే సేవకులు మీరే కదయ్యా. మమ్మల్ని మీరే కదా మాకు వాక్యం చెప్పి మమ్మల్ని బ్రతికించేవారు. మీరే కదా మా కొరకు ప్రార్థన చేసేవారు. మీ కొరకు మేము ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటయ్యా అని ఎవరైనా అడిగితే పౌలు ఏమంటాడు? అమ్మా, నేను క్రూర మృగములతో ఈ లోకంలో పోరాడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మృగముల నోట నుండి తప్పించబడినట్లు, క్రూర మృగము వంటి
జంతువుల నోట నుండి తప్పించబడినట్లు, క్రూర మృగము వంటి మనుషుల చేతిలో నుంచి తప్పించబడినట్లు, దుర్మార్గులు దుష్టులైన ప్రజల చేతిలో నుంచి తప్పించబడినట్లు, ఎప్పుడు కొడదామా ఎప్పుడు చంపుదామని వెతుకు తిరుగుతున్నారే కొందరు దుర్మార్గులు, వారి చేతిలో నుంచి మేము తప్పించబడినట్లు, మీకు ఇంకా సేవ చేయనట్లు, మీకు ఇంకా వాక్యాన్ని ప్రకటించినట్లు, మీకు ఇంకా దేవుని రాజ్యం గురించిన మర్మాలు అనేక సత్యాలు బోధించినట్లు మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు ప్రార్థన చేయండి. నిజం బిడ్డలారా, ఈ లోకంలో మన కళ్ళ ముందు ఎన్నో సంగతులు కనిపిస్తున్నాయి, ఎన్నో సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందరో సేవకులను వెంటాడుతున్నారు. క్రైస్తవులు దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారిని ఎందరినో వెంటాడుతున్నారు, చంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, భయంకరంగా పీడిస్తున్నారు, వేధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు దుర్మార్గులైన వారి చేతుల నుంచి తప్పించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సంఘం మానక ప్రార్థన చేయాలి. ఎందుకంటే తెలుసు మీ అందరికీ ఎందరో సేవకులను వెంటాడి చంపారు, తుత్తునులుగా నరికారు. వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు, వాళ్ళ మీద కేసులు పెట్టిన వారు లేరు, వాళ్ళని జైల్లో వేసిన వారు కూడా లేరు. మరి ఎందుకో ఈ విశేషం ఏంటో ఈ దేశంలో ఇలాగ జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. కానీ అదే సామాన్య మానవుడు ఎవరినైనా కొట్టి చంపితే కేసులు కావా, జైలుకు పోరా? కానీ మీరు సేవకులను చంపిన వారికి జైలు లేదు. ఏంటో ఈ దేశంలో జరుగుతున్న ఈ క్రమం ఏంటో, ఈ విధానం ఏంటో మనకు అర్థం కావట్లేదు. కానీ దేవుడి ప్రతి ఒక్కరికి న్యాయము తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి ఎవరెవరినైతే కొట్టి చంపుతూ బెదిరిస్తూ భయంకరంగా హింసిస్తున్నారో దేవుడి వారందరికీ తీర్పు తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సేవకులు తప్పించబడినట్లుగా, దేవుని సేవకులు దుర్మార్గులైన ప్రజల చేతిలో నుంచి తప్పించబడినట్లు, కాపాడబడినట్లుగా మనమందరం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమస్యలు సేవకులకి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఆర్థిక సమస్యలు ఒక పక్క, సేవ లేకపోవడం ఒక పక్క, ఈ కొందరు వేరొకరు సేవకుల మీద దాడి చేయడం మరొక పక్క, ఇలాగ ఎన్నో విధాలుగా సేవకులు హింసలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, చంపబడుతున్నారు, కాల్చబడుతున్నారు. బిడ్డలారా, ఆ చరిత్ర, ఆ పుస్తకం కనుక మీరు చదివితే ఏడవకుండా ఏ ఒక్కరూ ఉండలేరు. హతసాక్షులదని ఒక బుక్ ఉంటుంది, ఒక పుస్తకమే రాస్తున్నారు, ఒక పుస్తకమే హతసాక్షులు అని ఒక పుస్తకమే రాస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి మొదటి హతసాక్షి బైబిల్లో ఎవరు? స్టెఫెన్. తర్వాత యాకోబు. రాళ్లతో కొట్టి చంపారు, సొంత వారే. ఆయనైతే తల కొట్టించి చంపేశాడు. యోహాను కూడా తల కొట్టించి చంపేశారు. ఏం చేశారు వీళ్ళు? ఏం అన్యాయం చేశారు? క్రీస్తు మార్గమే కదా వాళ్ళు ప్రకటించింది, మంచి ఇది చెడు అని కదా వాళ్ళు చెప్పింది, సరైన మార్గంలో నడవండి, పరలోకం వెళ్ళండి అనే కదా వారు బోధించింది. వారు చేసిన తప్పేంటి నాన్న? ఏ సేవకుని ఉదాంతం తీసిన భయంకరమైన సంఘటనలు ఈ లోకంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటే ఈరోజు మీ అందరూ చేయాల్సిన ప్రార్థన, దేవుని సేవకులు దుర్మార్గులు దుష్టులైన చేతిలోంచి తప్పించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది మన భారం, ఇది మన బాధ్యత, మన భారం, మన బాధ్యత ఇది. మానొద్దు బిడ్డలారా. ఒక్కొక్క సేవకుని మీరు అడగండి, వారు అనుభవించిన శ్రమలు, వారు పడిన కష్టాలు, వారు పడిన వేదన. ఎందుకు పనికి రానోళ్ళు కూడా సేవకుల మీద అరుస్తూ ఉంటారు, ఎందుకు పనికి రానోడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. వారికి ఏం తెలియదు, రాజ్యాంగం తెలియదు. అర్థమవుతుందా? రాజ్యాంగం తెలియదు, సమాజంలో వాడు ఎలా బ్రతకాలో తెలియదు, ఏం తెలియదు. సమాజ నిర్మాణాల గురించి వారికి తెలియదు. దేశ పరిపాలన విధానం ఎలాగో కొనసాగుతుందో తెలియదు. ఎవరు ఎవరిని దోసుకుంటున్నాడు, ఎవరిని ముంచుతున్నాడో తెలియదు. అది అడగని వాడు,
అది అడగడు. దేశం ఒక పక్క దోపిడికి గురవుతుంటే, దేశ ప్రజలను ఒక పక్క కొందరు దొంగలు దళారులు దోసుకొని తింటూ ఉంటే దాన్ని ఎవడు అడగడు. కానీ సేవకుడు మాత్రం సువార్త ప్రకటిస్తున్నందుకు వాళ్ళని అడుగుతూ, వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళని కొడుతూ, వాళ్ళని చంపుతున్నారు. ఇదెక్కడి న్యాయం? మనిషిని గౌరవించుకోలేని రాజ్యం, మనిషిని ప్రేమించలేని మనుషులు. వీళ్ళని ఏమనాలి? వీళ్ళను క్రూరులు అంటే తప్పేంటి? మృగములు అంటే తప్పేంటి? మృగములు అంటే తప్పేంటండి? మృగములు, క్రూరులు, దుర్మార్గులైన ప్రజల మధ్యలో బ్రతుకుతున్నారు దేవుని సేవకులు. ఆమేన్, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, ఈ దుర్మార్గులైన ప్రజల చేతిలో నుంచి దేవుని సేవకులు తప్పించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి వారికి ఉండాలి, దేవుని దూతల కావలి ఉండాలి. ఏ కుక్క నాలుక ఆడించకుండానట్లుగా మనం ప్రార్థన చేయాలి. దైవజనుడైన యాకోబు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏ కుక్క ఆడించిందా అండి? చుట్టూ ఉన్న దేశాల్లో ఏ కుక్క తన నాలుక ఆడించలేదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవకులందరినీ దేవుడు ఏం చేయాలి? తప్పించాలి. ఎవరి చేతిలో నుంచి? దుర్మార్గులు, దుష్టులైన ప్రజల చేతిలో నుంచి తప్పించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. కాపాడబడినట్లుగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి, దేవుని దూతలు నిత్యము తోడుగా ఉంచి కాపాడినట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడే ఆయన సన్నిధి తోడుగా ఉంచి దేవుని సేవకురాలను కాపాడినట్లుగా ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? సేవకురాళ్ళు చెరపబడుతున్నారు, వారి పిల్లలు చెరపబడి మానభంగం చేయబడి చంపబడుతున్నారు. ఇవి జరుగుతున్నాయి. జరుగుతున్న ఈ సంఘటనలకు నిజంగా ఒక బాధ, ఒక కోపం, ఒక ఆవేశంతో, ఒక బాధతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ సేవకులందరూ ఇలాగున భయంకరమైన అఘాయిత్యాలకు, మరణానికి, హింసలకు గురి అవుతున్న ఈ సేవకులను దేవుడే తప్పించినట్లుగా మనం అందరం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒరిస్సాలో భయంకరంగా ఇలాగనే మతోన్మాదులు లేచి భయంకరంగా సేవకులను కొట్టి చంపి, వారి బాలులను చెరిపి, వారి పిల్లలను చెరిపి చంపి భయంకరంగా వచ్చేశారు. కానీ చివరికి అక్కడ ఏం జరిగిందో తెలుసా? భయంకరమైన దేవుడు తుఫానును కురిపించి అనేకులను ముంచి అనేకులను ఆగమాగం చేశాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటి మీదకి ఎక్కి, అయ్యా నన్ను రక్షించండి అంటే హెలికాప్టర్ వచ్చి కాపాడింది. తుదకు ఎవరైతే సేవకులను హింసించి కొట్టి చంపారో వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా? ఎక్కడో కాదు, ఇదే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనికి వచ్చి ఇటుకలు చేసుకొని బ్రతికారు, ఇటుక బట్టలు పెట్టుకొని బ్రతికారు. అదే వాళ్ళ పిల్లలు 12-14 ఏళ్ళ అమ్మాయిలను వాళ్ళ పెద్దలే చెరిపారు, వాళ్ళ అమ్మాయిలకే కడుపులు చేశారు, వాళ్ళ పెద్దలే చెరిపారు. 12-14 ఏళ్ళ అమ్మాయికి గర్భం ధరిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. గుండెను బాదుకొని ఆ తల్లిదండ్రులు ఏడ్చారు. ఎవరి మీదరా తిరుగుబాటు చేసింది? ఎవరి మీద తిరుగుబాటు చేసింది? ఒకటి మాత్రం సత్యం బిడ్డలారా, దేవుడు అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డిని ముట్టినట్టు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకురాలు భయపడకు, నీతో వాదించే వారితో నేనే వాదిస్తా, నీతో గొడవ పెట్టుకునే వారితో నేనే కలహిస్తా, నీతో యుద్ధం చేయ వారితో నేనే యుద్ధం చేస్తానన్నాడు దేవుడు. జాగ్రత్త. దేవుడు కనుక కొడితే కొడక తిరుగున్నదిరా. దేవుడు కొడితే తిరుగున్నది. మనిషి కొడితే గొడవ కొట్లాట, మనిషి కొడితే కేసులు పంచాయతీలు, కానీ దేవుడు కొడితే తిరుగున్నది. దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. మీరెంతరా? వీళ్ళెంత మేడం? వీళ్ళెంత సార్? వీళ్ళెంత? దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. దేవుని సేవకులకు, దేవుని ప్రజలకు, దేవునికి విరోధంగా లేచిన వాడు ఎవడు వర్ధిల్లాడు అనుకున్నాడట ఒకడు. క్రైస్తవ్యాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తాననుకున్నాడట ఒకడు. మన పేరేదో నాజీరేదో ఉంది. క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేస్తానన్నాడు వాడే లేకుండా పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హింసలు అనేది సేవకులకు, క్రైస్తవులకు హింసలు అనేది ఇప్పుడే కాదండి, ఆది మొదటి శతాబ్దంలో నుండే ఉన్నాయి, పాత నిబంధన కాలంలో నుండే ఉన్నాయి.
అయినా క్రీస్తు సువార్తను ఎవ్వడు ఆపలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అదే మాటతో సవాలు చేసి చెప్తున్నాను. ఎన్ని రాజ్యాంగ మార్పులు చేసినా, ఎన్ని చట్టాలు చేసినా, క్రైస్తవ్యంలో అణిచివేయాలని చూసినా, నేను మీ అందరికీ చెప్తున్నాను, ఈ ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని ఆపగలిగిన మొనగాడెవడు పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు. వాని వల్ల కాదు, నీ తరం కాదురా, నీ తరం కాదు. మేము కొన్ని గ్రంథాలు చదివి చెప్తున్నాం, కొంత తెలుసుకొని చెప్తున్నాం, చరిత్ర తెలుసుకొని చెప్తున్నాం. నీ తరం కాదు, ఎవ్వని తరం కాదు. దీన్ని ఎవడు ఆపలేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో బిడ్డలారా, రోషం గల దైవ సేవకులు లేచినట్లుగా ఏం చేయాలి మనము? వారు కాపాడబడినట్లుగా ఏం చేయాలి మనము? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. యుగాంతం వరకు గుర్తుపెట్టుకుని నాన్న, బైబిల్ ఏది చెప్తుందో అదే జరుగుతుంది. బైబిల్ ఏది చెప్తుందో అదే జరుగుతుంది. పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంఘం అది అంత్యకాలంలో జరగబోతుంది. అప్పటి వరకు ఆపే మనగాడేవాడురా. సంఘం ఎత్తబడకుండా ఆపే మనగాడేవాడు. పెళ్లి కుమార్తె సంఘం తయారు కాకుండా ఆపే మనగాడేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. చరిత్ర చెప్తున్న సత్యం, దేవుని వాక్యం చెప్తున్న సత్యం. దేవుని రాకడ సమీపంగా ఉంది, జాగ్రత్త, జాగ్రత్త. అందుకని అంటాడు, అరే తెలివి తక్కువ సన్యాసి, ప్రతి ఒక్కరు బైబిల్ చదవరా, బైబిల్ చదివినాకనే మాట్లాడు. నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవడైనా, ఎంత మేధావి అయినా, ఎంత పేదవాడైనా, ఎంత అజ్ఞానైనా, ఎంత జ్ఞానైనా, ఎవడైనా దేవుని వాక్యాన్ని 1-2 సార్లు చదివిన తర్వాతనే ఒక నిజ నిర్ధారణకు వచ్చి ఆ తర్వాత మాట్లాడాలి. ఈ ప్రపంచంలో ఏదైనా మాట్లాడాలంటే బైబిల్ 2 సార్లు చదివినాకనే, అర్థం చేసుకున్నాకనే మాట్లాడాలి. అప్పుడు తెలుస్తుంది నీకు దేవుని సంగతి ఏందో. ఇక్కడ సృష్టి, ఈ లోకం మీద జరుగుతున్న సంఘటనలు ఏంటో కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుల కొరకు మనం ఏం చేయాలన్నా? వారు కాపాడబడినట్లుగా ప్రార్థన చేయాలి. దుర్మార్గులైన చేతుల నుంచి విడుదల పొందినట్లుగా ప్రార్థన చేయాలి. వారు కాపాడబడితే ఏం జరుగుతుంది చెప్పండి మీరు? వారు కాపాడబడితే ఏం జరుగుద్ది? దేవుని సేవ జరుగుద్ది. అర్థమవుతుందా? వారు కాపాడబడితే దేవుని సేవ ఇంకింత ఎక్కువ జరుగుద్ది. ప్రజలను ఇంకా అనేకులను రక్షణలోనికి నడిపిస్తారు. నశించిపోతున్నారు. మంచి చెడు గుర్తెరగడు, మంచిగా చెడుగా గుర్తెరగడు. ఒకటి అన్యుడైతే ఇంకోటి క్రైస్తవుడు కూడా మంచిగా చెడుగా గుర్తెరగకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండవదిగా వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఎఫెసీ 6:19 చదవాలా? మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు, నేను మాట్లాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. అందరూ ఆమేన్ చెప్పండి. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? ప్రార్థన, ప్రార్థన. ఇప్పుడు పై వాక్య భాగం నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తారా? సువార్త మర్మము అన్నాడు. ఏంటి నాన్న? సువార్త మర్మమును ధైర్యముగా బోధించినట్లు. ఎలాగునా? ఆ సువార్త మర్మమును ధైర్యముగా బోధించినట్లు, వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు, దేవుడు నాకు కృపను ఇచ్చినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అన్నాడు. ఇప్పుడు నన్ను వినండి జాగ్రత్తగా, నన్ను చూసి వినాలి నాన్న. దేని గురించిన మర్మం? సువార్తను గురించిన మర్మం. అంటే అర్థం ఏంటిది? దేవుని వాక్యమును గురించిన అనేక మర్మాలు, సత్యాలు, అనేక సంగతులు. ఓకేనా? ఎలాగ బోధించినట్లు? ధైర్యంగా బోధించినట్లు, ధైర్యంగా బోధించినట్లు. నేను అతిశయ కారణం ఏమి నాకు లేదు, కానీ నేను ఎన్నిక లేనన్నే, తృణీకరింపబడినన్నే, నేనేం పెద్ద అదిగాను. కానీ వాస్తవానికి చెప్తున్నాను, నేను నా సేవలో ఇంతవరకు రాజీ పడడమే కానీ, పిరికితనముగా వాక్యాన్ని భయపడి బోధించడమే కానీ ఇంతవరకు నేను చేయలేదు. అలాగ చేయలేదు కనుకనే కొద్దిమంది ఉన్నారు. నేనే రాజీ పడి, నేనే మీరు చెప్పినట్టు విని, నేనే దేవుని వాక్యాన్ని మారిస్తే బిడ్డలారా ఇంకా అనేకులు ఉండేవారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
నా తోటి సేవకులు ఎందరో, ఈ లోకంలో అనేక సేవకులు ఎందరో దేవుని సత్యాన్ని, దేవుని మర్మాన్ని, స్వార్థను గురించిన మర్మాన్ని, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సంగతులను అనేకులు సరైన రీతిలో బోధించట్లేదు, ఉపదేశించట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో కొన్నిసార్లు కఠినమైన మాటలు ఉంటాయి. కొన్నిసార్లు ఏముంటాయి? కఠినమైన మాటలు ఉంటాయి. కొన్ని కఠినమైన పదాలు ఉంటాయి. అవి మాట్లాడితే ప్రజలు బాధపడతారని ఏం చేస్తున్నారంటే, వద్దన్నా అలా చెప్పొద్దని నా తోటి సేవకులు ఎందరో చెప్పారు. కానీ నేను నేను తప్పే మనం చేయట్లేదు కదా, ఉన్న వాక్యాన్ని అక్కడ చదివిస్తున్నాం, దాన్ని వివరిస్తున్నాము. పెద్ద మనం లోతైన ఆ మర్మాలు పెద్దగా ఏం చెప్పట్లేదు కదా నేను చాలా మందితో అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బోధించాలంటే నిజంగా చెప్తున్నాను, ధైర్యం కావాలి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను మాట్లాడాను, గట్టిగానే మాట్లాడాను. అది మాట్లాడాలన్నా ధైర్యం కావాలి. అది మాట్లాడాలంటే, అలాంటి మాటలు మాట్లాడాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే మాకెందుకంటే ఎవడు ఎక్కడ పోతే మనకేం పని, పోని అయ్యా అని అయ్యా అప్ప అని అడుక్కు తినే వ్యవహారం, అడుక్కు తినే బతుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున పిరికివారు ఎక్కడికి పోరట? పిరికివారు ఎక్కడికి పోరు? పరలోకం పోరు. ఇక నువ్వు భయపడుతూ సేవ చేస్తే ఆ సేవ ఎందుకు? ఈ సమయంలో నేను మీకు అందరికి ఒక మర్మం చెప్పనా? మీ అందరికి ఒక మర్మం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వినేవారందరూ కూడా వినండి. దేవుని వాక్యమును సరైన రీతిలో సత్యం ఉన్నట్టుగా బోధించకపోతే, ఆది అపోస్తల ఉపదేశమును బోధన గనుక సరి అయిన రీతిలో ప్రతి సేవకుడు ప్రజలకు ప్రకటించకపోతే, బోధించకపోతే, ఉపదేశించకపోతే, ఖండించకపోతే, గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే, సత్యమును ఉన్నట్టుగా బోధించి ప్రజల్ని ప్రభు వైపు తిప్పకపోతే, దేవుని రాజ్యం వైపు తిప్పకపోతే వీడు ఎక్కడికి పోతాడు? చెప్పినానా? ప్రజలు ఎక్కడికి వెళ్తారు? కానీ సేవకుడు ఏమవుతున్నాడు? రా, బ్రతుకుతున్నాడు. దొంగను పట్టుకొని, సూపర్ బ్రదర్, సిస్టర్ నువ్వు గొప్పదాని, నువ్వు మంచిదాని అంటే ఆ వ్యభిచారి కూడా ఏం చేస్తుంది? దాచుకున్న డబ్బులన్నీ వాస్తవ గారికి ఏం చేస్తున్నారా? తీసిస్తుంది. అయ్యగారు అబ్బో అయ్యగారు, అయ్యో అయ్యగారు అమ్మగారు వచ్చిందని ప్రార్థన చేస్తుంది. దాటంగా చేసే పని, సేవకుడు దాటంగా చేసే పని ఉంది. ఆమె చేసే పాడు పనులాగా చేస్తుంది. ఈ సంగతులన్నీ ఇలాగ చేస్తుందని తెలిసినా కూడా సేవకుడు ఆమె ఏం చేసుకుంటే మాకేం పని అని వదిలేసింది అనుకో, ఆమె ఎక్కడికి వెళ్తుంది? అదే ఒకవేళ ఖచ్చితంగా, అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు బిడ్డ, సమరయ స్త్రీని కనుక ప్రభువైన యేసుక్రీస్తు, అమ్మా నువ్వు 5గురిని ఉంచుకున్నావు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్తే ఆమె మారు మనసు పొందింది కదా. ఒకవేళ అలాగ మారు మనసు పొందేదైతే ఆమె ఏమవుద్ది? రక్షణ పొందుద్ది. నువ్వు చెప్పకపోతే ఆమె ఏమవుద్ది? ఆపాస్తే పట్టించుకుంటున్నాడు, మనకేం పని? ఈ ప్రపంచంలో ప్రజలందరికీ బుద్ధి జ్ఞానం చెప్పగలిగిన వాడు దేవుని తర్వాత ఒకే ఒక్కడది సేవకుడే. ఆ సేవకుడే తప్పుతో నడిస్తే, ఆ సేవకుడే సత్యాన్ని, వాక్యాన్ని సరైన రీతిలో బోధించకపోతే ప్రజలందరూ ఎక్కడికి వెళ్తారు సార్? అయ్యా నీ జీవం నింపుకుంటున్నావు కానీ ప్రజలందరినీ ఎక్కడికి పంపిస్తావు సార్? బ్రతుకు తెరువు కొరకు సేవ చేసే సేవకుడా, దేవుని వాక్యాన్ని మరుగు చేసి బోధిస్తున్న సేవకుడా, ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాటలు చెప్పాడు, ఆది అపోస్తలులు ఏ ఉపదేశాన్ని వేశారు, ఏ వాక్యం బైబిల్లో రాయబడి ఉందో ఆ వాక్యాన్ని నువ్వు సరైన రీతిలో ఉపదేశించకపోతే ప్రజలందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నీకు ఈ సంగతి తెలియదా? తెలుసా లేదా? సేవకునికి తెలుసా లేదా? తెలిసి వాడు ఏం చేస్తున్నాడు? దొంగ. వీళ్ళనేమన్నంటే మందిరానికి రారు, వీళ్ళనేమన్నంటే ఇచ్చే కానుకలు ఇవ్వరు అని చెప్పి నిశ్చయముగా దేవుని దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ దుఃఖాన్ని ఏమంటారమ్మా? నీ కన్నిటిని నాట్యంగా, నీ దుఃఖాన్ని సంతోషంగా, ఈ రాత్రి ఈ పగలే. దొంగ మాటలు. ఒక వ్యక్తి ఎలాగున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటారో వాక్యంలో లేదా? ఒక ఆశీర్వాదానికి ముందు ఒక ఆజ్ఞ లేదా? ఉందా లేదా?
ఒక ఆశీర్వాదానికి, ఒక వాగ్దానానికి ముందు ఆజ్ఞ ఉందా లేదా? నువ్వు ఇది చేస్తేనే ఇది పొందుకుంటావు, నువ్వు ఇది చేస్తేనే నువ్వు ఇది పొందుకుంటావు, నువ్వు ఇలాగ బ్రతికితేనే నీకు ఇది అనుగ్రహింపబడుతుంది, నువ్వు ఇలాగ బ్రతికితేనే పరలోకం వెళ్తావని దేవుని వాక్యం బోధిస్తుంటే దాన్ని మరుగు చేసి వెనుక సైడ్ వాక్యాన్ని పట్టుకుంటావు, ముందు ఆజ్ఞను మరుస్తావు, బోధిస్తావు. సేవకునికి ఎంతవరకు న్యాయం? మీరు చెప్పండి, ఇలాంటి సేవకులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా. తెలుసా లేదా మీకు? ఇక్కడైనా కానీ మర్చిపోయారా మొత్తం? చూడట్లేదా యూట్యూబ్లు? వినట్లేదా అందరి సేవకులను? అక్కడక్కడ మీటింగ్స్ పెడుతుంటే వింటున్నారు కదా. నీకు నొప్పి తగలదు. చాలామంది సేవకులు చెప్తే నొప్పి తగలదు. ఆదరింపబడతావు, ఓదార్చబడతావు, ధైర్యపరచబడతావు. అబ్బా సూపర్ వాక్యం చెప్పిన ఫాస్ట్ ఇట్లా చెప్పాలి. ఈ పాల్తి మొత్తం ఏంది మమ్మల్ని తిట్టి చంపుతాను వీడు కదా. తిట్టి చంపుతాడు మమ్మల్ని. ఓకే పరిశుద్ధత అంటాడు, సమర్పణ అంటాడు, వైరాగ్యం అంటాడు, ఇది అంటాడు, అదంటాడు, ఆజ్ఞ అంటాడు, ఇది అంటాడు. ఏంది మాకు ఈ బాధ? ఏం లేకుండా వచ్చిన వాళ్ళకు నున్నగా దువ్వి నున్నగా కుప్పేసి పంపేస్తే చాలు. పాత గోడకు పూతేస్తే చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు గురించి చెప్పాడు, సరైన బాప్తీసం గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మాభిషేకం గురించి చెప్పాడు. అంతేనా? పరిశుద్ధాత్మాభిషేకం గురించి చెప్పాడు, వేరుబాటు జీవితం గురించి చెప్పాడు, వేరుబాటు జీవితం గురించి చెప్పాడు, అపోస్తలుల బోధ ఏంటో చెప్పాడు, సహవాసం ఏంటో చెప్పాడు, ప్రార్థన ఏంటో చెప్పాడు, ప్రభు బలలో ఎవరు చేయవేయాలో చెప్పాడు, శ్రమల గురించి చెప్పాడు, విశ్వాసం గురించి సరిగా చెప్పాడు, దేవుని అందరి భయం భక్తి కలిగి బ్రతకని చెప్పాడు, తగ్గింపు జీవితం గురించి చెప్పాడు. అర్థమవుతుందా? ఇలాగున అనేకమైనటువంటి అపోస్తలుల బోధను, ఉపదేశాన్ని మరుగు చేసి ఏమి లేదు, దీవెన, క్షేమం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం ఇలాగ చెప్తాడు. అప్పుడు ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఒకడు అన్నాడు, నిజంగా నాకు అనిపించింది, ఒక అన్యుడు ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజల బాధలు ఉన్నాయి, ప్రజలు అనుభవిస్తున్న కష్టాలున్నాయి, ప్రజలు అనుభవిస్తున్న శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయి, వాటినన్నిటినీ ఈ క్రైస్తవ సేవకులు, ఈ దొంగ బోధకులు వాటిని అనుకూలంగా మార్చుకొని, వాటిని వాళ్ళ శ్రమలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలను అనుకూలంగా మార్చుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడని ప్రజల్ని ఆ దేవుని వైపు మలుపుకుంటున్నారు అని తిట్టాడు వాడు. ఒక అన్యుడు అలాగ తిట్టాడు. నాకు అనిపించింది, అరే కరెక్టే కదరా నువ్వు అన్నది కూడా కొంతవరకు కరెక్టేరా అనుకున్నా. ఎందుకంటే నువ్వు ఏ సేవకుని ఉన్నానా? దేవుని రాజ్యం సమీపించిన కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పే సేవకులు తక్కువ. ఒక సమర్పణలోనికి రండి, వైరాగ్యంలోనికి రండి, పరిశుద్ధతలోనికి రండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడాలని చెప్పేవాళ్ళు తక్కువ. ఇలా చెప్పేవాళ్ళు తక్కువ. నేను ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇలాగున ప్రతి సేవకుడు ఆది అపోస్తలుల బోధన, ఉపదేశముల, సత్యమును, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా వారు నోరు తెరిచి వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనమందరం ప్రార్థన చేయాలి. ఇది సంగతి. అర్థమైందా ఇప్పటిదాకా నేను చెప్పింది? నేను ఎందుకు చెప్పాను ఆ మాటలంటే, ఇలాగున పాపం వారు సేవకులు ఒక మాట అంటే ప్రజలు నొచ్చుకుంటారని, బాధపడతారని ఒక పక్క ఆలోచిస్తున్నారు. రెండవ పక్క మనకెందుకులేండి, పోతే పోనీయండి అయ్యగారు, పోతే పోనీయండి, మనం సత్యం చెప్తే ఎవడు ఇవ్వట్లేదండి, పోతే పోనీయండి, మనకు వచ్చే కానుకలు రావాలి, మనం బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగి మరికొందరు బ్రతుకుతున్నారు. యేసు ప్రభు ఇజ్రాయేలు ప్రజలను చూసి ఏమన్నాడో తెలుసా మీకు? యోహాను ఏమన్నాడు నాన్న? 3వ అధ్యాయంలో యోహాను, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతలో నుంచి మీరు తప్పించుకున్నట్లుగా మీకు బుద్ధి నేర్పిన వాడు వడును. సర్ప సంతానం అంటే అర్థం ఏంటి నాన్న? అది పాము అన్నట్టు, అంటే సైతానుకు పుట్టిన కొడుకులారా అని అర్థం. ఈ మాట తెలుగులో అంటే ఎంత పెట్టుకున్నది కదా? సైతానుకు పుట్టిన కొడుకులారా అంటే ఎంత పెట్టుకున్నది? ఇట్లంటే బాధపడతారు విశ్వాసులు, అది అనొద్దంట. యేసు ప్రభు వ్యభిచార సంతానం అన్నాడు. ఏమన్నాడు? వ్యభిచార సంతానం అన్నాడు. అంటే భయంకరమైన మాట. అలాంటివి మాట్లాడొద్దు, మనకు అవసరం లేదు.
ఓకే సరే పక్కన పెట్టేద్దాం, మంచిది. కానీ ఒక వ్యక్తి ఎలా ఉంటే పరలోకం పోతాడో అదైనా బోధించు. ఒక వ్యక్తి ఎలాగూ ఉంటే పరలోకం పోతాడో అదైనా బోధించు. ఇది నా బాధ. మనం కొద్దిమంది ఉన్నామని 50-60 మంది కూడా లేవు తిప్పికొడితే ఇక్కడ, అంతేనా? 50-60 మంది కూడా లేవు ఇక్కడ తిప్పికొడితే. కానీ 1000 సంఘాలు, లక్షల మంది కలిగిన సేవకులు ఉన్నారు. మరి వారు కూడా అదే బోధిస్తే బాగుంటుంది కదా. ప్రజలు ఎక్కడికి వెళ్తారో తెలుసా? వారికి నొప్పి తగలని చోటుకి, ఎవరు ఏమనని చోటుకి వెళ్తారు ప్రజలంతా. అవునా కాదు? నిజం చెప్పండి మీరు, అవునా కాదు? అవునండి. సత్యం చెప్పడానికి లోకంలో తిండి దొరకదు. సత్యం చెప్పడం దగ్గరికి ఎవడు రాడు. కానీ ఒకటి మాత్రం సత్యం నాన్న, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బోధిస్తున్న సేవకులను ఏ ప్రజలైతే వెంబడిస్తారో వారు ఖచ్చితంగా పరలోకం పోతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే అని, దేవుని వాక్యమే, ఇది కూడా దేవుని వాక్యమే అని ఆదరించి ఓదార్చబడి ఆశీర్వాదం పొందే మాటలు, నెమ్మదిని, సమాధానం, క్షేమం కలగజేసే మాటలు మాకు దొరికితే చాలని ఎవరైతే వాటిని వెంబడిస్తారో, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎవరైతే వారిని వెంబడిస్తారో ఖచ్చితంగా చెప్తున్నాను, వారు నిత్య నరకం వెళ్తారు. ఎందుకు? నీ పౌరసత్వం ఎక్కడది చెప్పండి నాన్న. మీరు చెప్తూనే ఉండాలి, నేను అడుగుతూ ఉంటా. నీ పౌరసత్వం ఎక్కడది? నీ స్వాస్థ్యం ఎక్కడున్నది? నీ కిరీటం ఎక్కడున్నది? నీ మహిమ ఎక్కడున్నది? నీ ఘనత ఎక్కడున్నది? నీ సింహాసనం ఎక్కడున్నది? యుగాయుగాలు నేను బ్రతికే చోటు ఎక్కడా? మరి దానికి కదా నువ్వు పరిగెత్తాలి. దానికి కదా ప్రజల్ని, సేవకులు సిద్ధపరచాలి. దానికే కదా సేవకులు ప్రజల్ని సిద్ధపరచాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్. నన్ను చూడండి, ఆత్మను గురించి బోధించిన సేవకులు ఎందరో, పరిశుద్ధాత్మల గురించి బోధించని సేవకులు ఎందరో, అలాగనే బాప్తిస్మముల గురించి బోధించని సేవకురాలు ఎందరో, సరైన బాప్తిస్మం, సరైన మారు మనసుల గురించి బోధించని సేవకురాలు ఎందరో, సమర్పణ వైరాగ్యముల గురించి బోధించని సేవకురాలు ఎందరో. ఎట్లా పోతారు నాన్న పరలోకం? ఎలాగ పోతారా? మొదటి మెట్టే మారు మనసు. మారు మనసు లేని ఎంతమంది ఉన్నారంటే బైబిల్లో? మారు మనసు అక్కరలేని అన్నాడు. మారు మనసు లేదు, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే. ఎవరు వీళ్ళు? అంటే క్రైస్తవులే, దేవుని బిడ్డలే, వీళ్ళు నీతిమంతులే. కానీ వీళ్ళకి ఏం లేదు, మారు మనసు లేదు. పరలోకం ఉన్నదారా? ప్రకటన 2లో ఏమంటాడు? నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే తీసేస్తాను నిన్ను అన్నాడు. మరి దీని గురించి గట్టిగా బోధించుతాను సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎంత చెప్పినా నా నోరు వృధా, కానీ మనం ప్రార్థన చేయాలి. అంతేనా కదా? నేను ఎంత చెప్పినా నా నోరు వృధా, కానీ నోరు మారేసుకుంటే అనుకుంటారేమో, కానీ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సత్యవాక్యాన్ని, దేవుని సువార్తను గురించిన మర్మాలు, లోతైన సత్యాలు ప్రజలకు సరి అయిన రీతిలో బోధించినట్లుగా సేవకులందరూ ఆ క్రమంలోకి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. పిరికివాడిగా ఉండదు ఏ సేవకుడు. ఎలా ఉండదు నాన్న? సువార్త ప్రకటించుచున్నదానో భయపడక ప్రకటించు, బలముగా ప్రకటించు. ఇదిగో నీ దేవుడు ఏరుచున్నాడని, నీ దేవుడు త్వరగా రాబోతున్నాడని ప్రకటించు బలముగా, భయపడక. సేవకుడా మీ అందరికీ అయ్యా 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నారు నానా. సేవకుడా, ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు తిన్నావో ఒక ముద్ద తిన్నావో, ఒక ముద్ద విశ్వాసం ఇస్తుంటే తింటున్నావు కదా, ఆ విశ్వాసులు పరలోక రాజ్యానికి సిద్ధపరచకపోతే, ఆది అపోస్తుల ఉపదేశముల బోధన గనుక నువ్వు ప్రకటించకపోతే, ప్రజల్ని ప్రభురాకడానికి సిద్ధపరచకపోతే దేవుడు లెక్కడుగుతాడు. పనికి మారిన చెడ్డ దాసుడు అని చెప్పి వీని కాళ్ళు కట్టి నరకంలో పడేయండి అంటాడు. జాగ్రత్త దైవజనుడా, జాగ్రత్త. సేవకులందరూ దేవుని వాక్యాన్ని
సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినట్లుగా, వారు నోరు తెరచినట్లుగా, భయపడక పిరిగి వారిగా కాక ధైర్యవంతులై బలముగా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనమందరం యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ సేవకుల కొరకు ప్రార్థన చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటిదాకా ఒకటే పాయింట్, ఒక్కటే చెప్పిన సేవకుల కొరకు. ఇంకా రెండు ఉన్నాయి, త్వరగా చదివించి ముగించేద్దాం, వినండి. రెండవది, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. అన్య జనుల్లోంచి రక్షింపబడుతున్నారే ప్రజలు, అన్య జనుల్లోంచి రక్షింపబడ్డారే విశ్వాసులు, వారందరూ ఒక పరిపూర్ణమైన రక్షణ పొందినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:1. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? ఎఫెసీలో ఉన్న సంఘం. ఎఫెసీలో ఉన్న సంఘం ఎక్కడి నుంచి రక్షణ పొందినానా? అన్య జనుల్లోంచి రక్షణ పొందారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి రానా? మనం అన్య జనుల్లోంచి, భారతదేశంలో ఉన్న ప్రజలమందరము అన్య జనుల్లోంచి మనం రక్షణ పొందాం. ఇది అంటాడు, అన్య జనుల్లోంచి రక్షణ పొందిన ప్రజలందరి కొరకు నేను మానక ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు వీరి కొరకు ప్రార్థన చేయాలి? అన్య జనుల్లోంచి రక్షణ పొందిన ప్రజలందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? కొంచెం ఏదైనా ఒక మాట చెప్పగలరా మీరు? అదే ఎఫెసీ 4:17 ఏమన్నారా? వద్దు చదవద్దు కానీ, మీరు అన్య జనుల ఎందుకు అంతకుముందు ఎట్లా నడుచుకున్నారు వాళ్ళు? అన్య జనుల ఆచారములు, అన్య జనుల పద్ధతులు, అన్య జనుల కట్టలు అనుసరించి నడుచుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక మీదట అన్య జనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోకూడదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారమే మీరు బ్రతకాలి, ఆ ప్రకారమే మీరు వాక్యానుసారంగా నడుచుకోవాలి. కానీ మరొక తీరుగా మీరు నడుచుకోకూడదని ఆయన ఒక పక్క ప్రకటిస్తూనే మరొక పక్క, ప్రభువా మీరు ఎరగని వారు, మీరు అన్య జనుల నుంచి వచ్చిన వారు, మీ క్రమం మీ పద్ధతులు నాయనా మీ వాక్యం ఎరగని ప్రజలు కనుక వారికి జ్ఞాన హృదయం కలుగజేయండి, సరైన రీతిలో సరైన మార్గంలో వారిని నడిపించండి, ఇక అన్యజనుల ఆచారాలు వారు వదిలిపెట్టాలని ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా తప్పకుండా అదే ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అన్య జనుల్లోంచి రక్షణ పొందిన మనం ఇంకా అన్య ఆచారాలు పాటించకుండా ప్రార్థన చేయాలి. ఏది మనల్ని అంటొద్దు, ఏది మనల్ని తాకొద్దు. అన్య ఆచారమే కానీ అన్య సాంప్రదాయమే కానీ ఏది మనల్ని అంటకుండానట్లు మనం ఏం చేయాలన్నా అన్య జనుల్లోంచి రక్షణ పొందిన దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థన చేయదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వారు ఏం కావాలని ప్రార్థన చేయాలి? వారు ఇంకా ఏం కావాలని ప్రార్థన చేయాలి? ఇప్పుడు 4:12 కొలసి 4:12 చదివినాను. చాలా సంగతులు ఉన్నాయి, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా నీకు వందనములు చెప్పుచున్నాడు. నీకు ఆయన వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి నాన్న, అన్న మాటలన్నీ నేను వివరించలేను, ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి. అది రెండవది, దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారు, సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ ప్రజలందరూ ఏం కావాలన్నా ఏం కావాలి? వీరంతా సంపూర్ణులు కావాలి. సంపూర్ణుడు అంటే అర్థం ఏంటిది? ఒకటే మాట, సంపూర్ణ అంటే అర్థమైంది, ఏ లోపం లేనివాడు, ఏ పాపం లేనివాడు, పరిశుద్ధుడు. నన్ను చూడండి అందరూ, పాపం ఏం కావాలి? నీతిమంతుడు కావాలి. నీతిమంతుడు ఏం కావాలి? పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధుడు ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. ఈ 4 విధములుగా ప్రతి మానవుడు రూపాంతరం చెందుతూ రావాలి.
ఈ సంపూర్ణులైన ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడతారు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అసంపూర్ణులు ఎత్తబడరు, అవిశ్వాసులు ఎత్తబడరు. సంపూర్ణుడు కావాలి. ఇదే కొలసి 1:28 ఏమంటాడు చదివినానా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఏం చేసి? ఇది ఎవరి పని? మన నమ్ములని ఎవరి పని? సేవకుని పని. మేము ఇది చేయాలి కదా. నేను అందుకే అంటున్నాను, సేవకులారా ఎలారా మీకు దండం పెడతాను. ఆయన ప్రతి మనుషుల్ని ఏం చేయాలి? మీరు సంపూర్ణునిగా చేయాలి. సంపూర్ణ అంటే వారికి ఇంకేముండదు రానా? లోకం, బంధువులు, ప్రీతి ఏది ఉండదు. దేవుడు అతడు మాత్రమే ఉండాలి. దేవుడు, సేవకుడు, సంఘం. ఇది తప్ప ఇంకొక జోస్, ఇంకొక ఆలోచన, ఇంకొక కోరిక ఈ ప్రపంచంలో ఏది ఉండని వాడు వీడు సంపూర్ణుడు. సంపూర్ణ భక్తి అన్నాడు. సంపూర్ణ భక్తి అన్ని విషయాల్లో. దాని గురించి కూడా ఒక 13 పాయింట్లు రాసి పెట్టాను. ఏ విషయాల్లో క్రైస్తవులు సంపూర్ణులు కావాలి అర్థమవుతుందా? ఒక 13 పాయింట్లు రాసి పెట్టాను. ఏ విషయంలో క్రైస్తవుడు సంపూర్ణుడు కావాలి అనే టాపిక్ మీద రాసి పెట్టాను. చెప్తాను, మీకు చెప్తాను. అది ప్రాముఖ్యం నాన్న. చెప్తాను తప్పకుండా, రానున్న దినాల్లో చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అతనికి ఇక ఏ లోపం లేనివాడు ఆ ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఏం చేస్తున్నాడట? అది వింటాడు. మామూలుగా చెప్తే అమ్మా, సిస్టర్, ప్రైజ్ లార్డ్, బ్రదర్ ఎవరు వింటాడు? నానా నువ్వు చేస్తున్న తప్పు నానా, అది సరైనది కాదు. దేవుడు కావాలి, పరలోకం కావాలంటే ఆ బ్రతుకు మార్చుకోవాలి బిడ్డ, తప్పు నానా అని ఒక్కొక్కసారి ఖండించాలి, ఒక్కొక్కసారి గద్దించాలి, ఒకసారి బుద్ధి చెప్పాలి, ప్రేమించాలి. ప్రేమిస్తూనే ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ తల్లి వాళ్ళ సేవకురాలు, తల్లి వాళ్ళ సేవకుడు, తండ్రి వాళ్ళే ప్రజల్ని ప్రభు రాకడకు సిద్ధపరచాలి. ఇది సేవకుడు చేయాల్సిన పని. సేవకునికి ఈ సేవకుల కూటం కాదు కానీ నాన్న, సేవకుని మనసు ఎక్కడుండాలో తెలుసా? సేవకుని మనసు ఎక్కడుండాలి? సంఘం మీద ఉండాలి. సేవకునికి ఏం ప్రాణమైపోవాలి? సంఘమే ప్రాణమైపోవాలి, సేవే ప్రాణమైపోవాలి. ఆదివారం నాడు తలుపు తీస్తే, ఆదివారం నాడు గుడి తలుపు తీస్తే వీరికి సేవ ప్రాణమా? వీరికి సంఘ ప్రాణమా? మాకెన్నో పనులున్నాయి నాన్న. అయినా శుక్రవారం నైటే వచ్చేసినాం. మనం చూసుకొని శుక్రవారం నైటే వచ్చేసినాం. శనివారం ఉపవాస ప్రార్థన జరిగించాలి. బుధవారం మిస్ అయినందుకే ఫీల్ అయిపోయినాం. బుధవారం మిస్ అయినందుకే బాధపడిపోయినాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు ఏం చేయాలంటే ఆయా సందర్భాల్లో ఏం చేస్తున్నాడు నాన్న? చదువు కండి. ఏం చెప్తూ? సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలని? సంపూర్ణ కావాలని. ప్రతి విషయంలో, విశ్వాసంలో, జ్ఞానంలో, ప్రేమలో, అన్ని విషయాల్లో, సమర్పణలో, అన్ని విషయాల్లో సంపూర్ణులు కావాలని ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ యేసు ప్రభువును ప్రకటిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరు చేశారు? అపోస్తలుడైన పౌలు చేశారు. ఆయన మాదిరి కదా మనకు. మరి మనం ఏం చేయాలి? మేమేం చేయాలి? అదే క్రమంలో సేవ సరైన విధానంలో చేయాలి. వాక్యాన్ని సరిగా ఉపదేశిస్తూ ప్రజల్ని నానా అది కాదు బిడ్డ ఇలాగ బ్రతుకు అని బోధించాలి. ఏ విధం చేతనైనా సంపూర్ణతలోనికి నడిపించి ప్రభు రాకడకు సిద్ధపరచాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. వారు ఏమని ప్రార్థన చేయాలి? వారు ఎలా ఉండాలని ప్రార్థన చేయాలి? వారు సంపూర్ణతలోనికి ఎదుగునట్లుగా ప్రార్థన చేయాలి. రైట్, లాస్ట్కు 3వ మాట చెప్తాను, వినండి. చివరిది, ఇదే దేవుని ప్రజలు ఆత్మపూర్ణులు కావాలని ప్రార్థన చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఏం కావాలని? పరిశుద్ధాత్మాభిషేకమును పొందాలని ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 వాక్యాలు. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేశారు?
నాన్న ఎవరు ప్రార్థన చేశారు అక్కడ? యేసయ్యే. అంటే పరిశుద్ధాత్మ కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావాలంటే మనం ఏం చేయాలరా? ఇప్పుడు యేసు ప్రభువుకే ప్రార్థన అవసరమైతే, బాప్తిజం పొందిన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తుకే ప్రార్థన, అభిషేకం నిమిత్తమే ప్రార్థన అవసరమైతే మరి మనకు అక్కర్లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? సంఘములో ఉన్న రక్షణ బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందినట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినట్లుగా, ప్రతి సంఘం మీద దేవుని ఆత్మ అల్లాడినట్లుగా, ప్రతి గ్రామం, ప్రాంతం, రాష్ట్రం, మన దేశం మీద దేవుని ఆత్మ అల్లాడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం చెప్పండి? ఏదైనా అనండి. ఏ యుగంలో ఉన్నాం? కృపాయుగం. కృపకు మూలమైంది ఏంటిది? అది అంటే తండ్రి కాలం, యేసయ్య కాలం, పరిశుద్ధాత్మని కాలం. ఇప్పుడు జనాల్ని దర్శించేవారెవరు? రక్షించేవారెవరు? స్వార్థ వాక్యమును ప్రకటించేవారెవరు? దేవుని సేవకులు నిలబడినప్పుడు వారి నోట నుంచి వస్తున్న ప్రతి మాట ఇది దేవుని మాటగా ప్రేరేపింపబడి వారి చేత పలికించేదెవరు? దేవుని ఆత్మ. మీకు ఒక విషయం చెప్పనా? వాక్యము అందరు చెప్తారు, నేర్చుకున్నవారు చెప్తారు. అర్థమవుతుందా? వాక్యాన్ని నేర్చుకున్నవారు చెప్తారు, తమ ఆత్మలో తీవ్రపడి ప్రేరేపించబడిన వారు చెప్తారు, దేవుని ఆత్మ ప్రత్యక్షత చేత ప్రేరేపించబడి చెప్పబడిన వారు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ ఎప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడుద్ది. దేవుని రాజ్య సంగతులను గురించి మాట్లాడుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రజలందరూ, దేవుని సేవకులందరూ దేవుని ఆత్మాభిషేకము పొందినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా? యోధుల ద్వారా. ఏమని వాగ్దానం చేశాడు? అంత్య దినములలో నా దాసుల మీద, నా దాసురాళ్ళ మీద ఆత్మను కుమ్మరించునని వాగ్దానం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత తన శిష్యులను కలుసుకున్నాడు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వాక్యాలను చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఆమేన్. దేని కొరకు కనిపెట్టమన్నాడు? దేని కొరకు కనిపెట్టమన్నాడు? తండ్రి ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ఎక్కడ? 12వ వాక్యం నుంచి. ఎక్కడ? అదే యెరూషలేము మేడ గదిలో, వారి మేడ గది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నారు. 14వ వాక్యం డైరెక్ట్. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ? మేడగదిలోనికి వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడా దిగిరండి, నా తండ్రి, మా దేవా, ఇదిగో ఆత్మను గూర్చిన వాగ్దానం మేము పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ మా మీదకి దిగి రావాలి, మా మీద కుమరింపబడాలని ప్రార్థన చేయడం ప్రారంభించారు. 2వ అధ్యాయం 1వ వాక్యం చదివితే వచ్చింది, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చింది. వారి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అన్య భాష అంటే ఎరుగని భాష, అంతే తేడా. కానీ వేరే దేశస్తులకు ఎరిగిన భాష, వీరు ఎరుగనిది, ఇతరులు ఎరిగిన భాష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగాడు బిడ్డలారా? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగాడు వాళ్ళ మీదకి? కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు.
అంటే పాఠం ఏంటంటే దేవుని ఆత్మ మన మీదకి, మన ఇంటి మీదకి, మన సంఘం మీదకి, మన గ్రామం, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం మీదకి దేవుని ఆత్మ దిగి రావాలంటే మనమందరం ఏం చేయాలి? మరి ప్రజలందరూ, సంఘములందరూ, సేవకులందరూ దేవుని ఆత్మ పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ఆత్మ చేత నింపబడినట్లు, ఆత్మపూర్ణులుగా మార్చబడినట్లు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయనట్లుగా, దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని రేపినట్లు, పురికొల్పినట్లుగా ప్రార్థన చేయాలి మనం. రైట్. ఇప్పుడు అందరు నన్ను చూడండి, మీకేం వాక్యాలు చదివిపోయి నన్ను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వాక్యాలు ఎవరైనా ఉంటుంది? దేవుడు భూమి ఆకాశంలను సృజించింది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. దేవుని ఆత్మ అగాధ జలముల పైన. దాని తర్వాత ఏం జరిగింది? భూమి కమ్మని పలకగా, చెట్లు పుట్టమని పలకగా, పశువులు కమ్మని పలకగా, పక్షులు కమ్మని పలకగా, సమస్త సృష్టి కలిగింది. అంటే దేవుని ఆత్మ ఎక్కడైతే అల్లాడుతుందో అక్కడ ఒక నూతన సృష్టి కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వ్యక్తి రూపాంతరపరచబడతాడు, ప్రతి వ్యక్తి మారు మనసు పొందుతాడు, ప్రతి వ్యక్తి నీతిమంతుడు, పరిశుద్ధుడు సంపూర్ణంగా మార్చబడతాడు, ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడతాడు, ప్రతి వ్యక్తి దేవుని ఆత్మ చేత అతను లేపబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన దేశాన్ని ఏం కావాలి? దర్శించాలి. దేవుని ఆత్మ మన దేశాన్ని సంచరించాలి. పరిశుద్ధాత్మ మన దేశం యావత్తు దేశం నలుమూలలో సంచరించునుగాక. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని దర్శించునుగాక. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి మారు మనసిచ్చునుగాక. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని రక్షించునుగాక. దేవుని ఆత్మ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ దేశంలో, ప్రపంచంలో జరిగించునుగాక. దేవుని ఆత్మ వస్తే అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు క్రైస్తవుడే కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ మనందరి మీదకి రావాలి. మన గ్రామాలు, సంఘాల మీదకి, మన దేశం మీదకి దేవుని ఆత్మ రావాలంటే మరి మనం ఏం చేయాలి? ప్రజలందరూ, దేశమంతా దేవుని ఆత్మ పొందుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని దర్శిస్తుందో వారు మార్పు చెందుతారు, రూపాంతర అనుభవంలోనికి వస్తారు, మారు మనసు పొందుతారు, ప్రభు రాకడకు సిద్ధపడతారు. దేవుని ఆత్మ రక్షిస్తుంది, అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది, మనిషిని మారుస్తుంది, సంపూర్ణతలోనికి నడిపిస్తుంది, తుదకు చనిపోయిన తర్వాత ఇతను తిరిగి లేపుతుంది. ఇదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మను గురించిన వాక్యం అది కొన్ని నెలలు చెప్పుకున్నా, సంవత్సరాలు చెప్పుకున్నా తరగని మాటలు కనుక బిడ్డలారా, ఆత్మ ఉన్నదో లేదో ప్రతి సేవకుడు వాక్యాన్ని చూసి సరిచూసుకోవాలి. ఆ సంఘం కూడా మేము ఆత్మ కలిగిన సంఘమా కాదా అనేది వాక్యానుసారంగానే తమ్మును తామే సరిచూసుకోవాలి. మీకు ఎవరు చెప్పాల్సిన పనేమీ లేదు. అంతే కదా? ఎవరు చెప్పాల్సిన పనేమి లేదు. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తులందుతారు. దేవుని ఆత్మ కలిగిన వారు భాషలు మాట్లాడతారు. దేవుని ఆత్మ కలిగిన వారు ప్రవచనము పలుకుతారు. దేవుని ఆత్మ కలిగిన వారి ద్వారా దయ్యాలు పోతాయి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరుగుతాయి. సత్యవాక్యం సరైన రీతిలో ఉపదేశించబడుతుంది. బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం సరైన రీతిలో ఉపదేశించబడుతుంది. దేవుని ఆత్మ కలిగిన వారి ద్వారా జరిగే కార్యాలు 9 కృపావారాలు ఉన్నాయి సార్, చూసుకొని కళ్ళే ఉందో ఉండాలి కదా. ఏది లేకపోతే మేము కూడా దేవుని ఆత్మ కలిగిన అంటే ఎట్లయితేరా? అలా కాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ధూపవేదిక అంటే ఏంటిదా? ధూపం అంటే ఏంటిది? ప్రార్థన. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఇవాళ ఎవరెవరి కొరకు చెప్పాను? 3 కొరకు చెప్పాను. 1 దేవుని సేవకుల కొరకు, 2 విశ్వాసుల కొరకు, 3 ప్రజలందరూ, దేవుని ప్రజలందరూ, దేవుని సేవకులందరూ కానీ, దేవుని సేవకులు, దేవుని ప్రజలందరూ దేవుని ఆత్మ చేత నింపబడినట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ దేశం యావత్ ప్రపంచ దేశాలన్నిటినీ దేవుని ఆత్మ దర్శించినట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్. అలాగున మనమందరము ప్రార్థన చేయుదుముగాక. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేసుకుందాం.